This call is now being recorded. So, okay. So today concept was రిలేషన్స్. సో మనకి జాయింట్స్ కంటే ముందు అంటే ఇప్పుడు మనకి జాయింట్స్ నేర్చుకోవాలి అంటే రిలేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. రిలేషన్స్ అండ్ జాయింట్స్ ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట ఈరోజు. సో ఇప్పుడు బేసిక్గా నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్స్ అంటే ఏంటో చెప్తాను. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ టేబుల్ ఏ అండ్ బి ఉన్నాయి అనుకోండి. సో కంబైనింగ్ దిస్ ఏ అండ్ బి డేటా అనమాట. ఇందులో 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి అనమాట. సో ఏ కైండ్ ఆఫ్ జాయింట్స్ అంటే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. సో మీలో ఎంతమందికి అనామలీస్ గుర్తున్నాయి? సో కన్స్ట్రైంట్స్ చెప్పినప్పుడు చెప్పాను అనామలీస్ అని. ఇన్సర్షన్ అనామలీస్, డిలేషన్ అనామలీ, అప్డేట్ అనామలీ అని. ఎవరికైనా గుర్తున్నాయా, గుర్తులేవా? నో వన్? ఓకే. సో అంటే ఏమి లేదు, అనామలీస్ అంటే మీకు ఇదివరకు చెప్పాను కదా, ప్రైమరీ కీలు ఇవన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ సపోజ్ నేను రాజేంద్ర అనే నేమ్ ఉన్న పర్సన్ యొక్క మార్క్స్ మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ అప్డేట్ సెట్ మార్క్స్ ఈక్వల్ టు 40 వేర్ నేమ్ ఈక్వల్ టు రాజేంద్ర అని రాసాను అనుకోండి క్వెరీ, ఏమవుద్ది మిస్టేక్? ఏమవుతుంది? కొంచెం పెద్ద కాన్సెప్ట్, బెటర్ టు అన్మ్యూట్ ఇఫ్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్. సో ఏమవుతుంది? అసలు అప్డేట్ క్వెరీ గుర్తుందా? రాజేంద్ర అనే పర్సన్ యొక్క వేర్ నేమ్ ఈక్వల్ టు రాజేంద్ర. ఇప్పుడు ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అండ్ ఇటు కరెక్ట్ గానే ఎగ్జిక్యూట్ అవుతుందా? యా, వెరీ గుడ్ పృథ్వీ. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే, సో ఒకవేళ రాజేంద్ర అనేది మల్టిపుల్ ఉంది అనుకోండి, డేటా మల్టిపుల్ ఉంది. సో మల్టిపుల్ ఉంటే ఏమవుతుంది? ప్రతి చోట మారిపోతుంది. దీన్ని అప్డేషన్ అనామలీస్ అంటారు. అలాగే డిలేషన్ కి, అప్డేషన్ కి అండ్ నెక్స్ట్ ఇన్సర్షన్ కి. సో ఈ మూడిట్లకి అనామలీస్ ఉంటాయి. వీటిని రిమూవ్ చేయడానికి ఏం చేశారు అంటే, సో ప్రైమరీ కీస్ కానీ, నాట్ నల్ కానీ కన్స్ట్రైంట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. ఓకే, కన్స్ట్రైంట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. ఫర్ సపోజ్ ఇప్పుడు రాజేంద్ర ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకున్నాడు అనేది ఒక టేబుల్లో కావాలి. నా ప్రైమరీకి 1, నేమ్ రాజేంద్ర, సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే జావా, పైథాన్, MySQL ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ అనే ఒక కాలం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ జావా కామా, పైథాన్ కామా, MySQL ఇలా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు అంటే అండ్ ఎందుకు చేయకూడదో కూడా చెప్పాలి నాకు. నౌ కన్స్టెంట్స్ యాడ్ చేసాం, దిస్ వాస్ ప్రైమరీకి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. 1.5 month తర్వాత వచ్చి క్వశ్చన్లు అడిగితే ఏం చెప్తాం సార్ అంటారా? సో వాట్ ఈస్ ద ప్రాబ్లం మల్లేశ్వరి? అసలు ప్రాబ్లం లేదా? ఇప్పుడు అంటే సబ్జెక్ట్ నేమ్ జావా, పైథాన్, సీక్వెల్ 3 ఉంటేనే వస్తుంది.
వెరీ గుడ్ మహేష్. ఇక్కడ ఏం చేస్తుంది అసలు MySQL అంటేనే ఏంటి? అసలు ఫైల్ సిస్టమ్ నుంచి MySQL కి ఎందుకు వచ్చాం? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? స్ట్రక్చర్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఇప్పుడు జావా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ నాకు కావాలి అంటే ఫైండ్ అవుట్ అవుద్దా అసలు? అక్కడ జావా లేదు కదా, అక్కడ ఉన్న స్ట్రింగ్ ఏంటి? జావా కామా పైథాన్ కామా MySQL. నేను అలా ఇస్తేనే వస్తుంది. ఇప్పుడు జావా ఎంతమంది తీసుకున్నారు అంటే ఏ రకంగా కూడా అది నాకు రాదు. సో ఏమైంది? ఇది అన్స్ట్రక్చర్ డేటాని స్టోర్ చేస్తున్నాం ఇన్ స్ట్రక్చర్ టేబుల్స్ లో. దెన్ అసలు MySQL యూజ్ చేయడానికి ఉన్న మీనింగ్ ని మొత్తం రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు సరే ఏం చేద్దాం? రాజేంద్ర జావా 1 రిమూవ్ చేసామనుకోండి. ప్రతి సబ్జెక్ట్ రాజేంద్ర ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నాడో అని చెప్పి పైథాన్ 1 రాజేంద్ర MySQL ఇలా రాయొచ్చా? అని చెప్పి ఈచ్ సబ్జెక్ట్ కి ఈచ్ రో పెట్టాను. నైస్, గుడ్, బాగానే గుర్తున్నాయి. ఇక్కడ పోయింది ఏంటి? ప్రైమరీకి డూప్లికేషన్. నౌ ఇప్పుడు అర్థమైందా ఎందుకు మల్టిపుల్ టేబుల్స్ డివైడ్ చేయాల్సిన అవసరం వచ్చిందో? ఎలా చేస్తామన్నది పక్కన పెట్టేయండి. సో మనం ప్రైమరీ కీస్ వాడినా అంటే MySQL లో ఉన్న కన్స్ట్రైన్స్ అన్ని మనం ప్రాపర్ గా యూజ్ చేసిన అనామలీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్కడ? బికాస్ ఆఫ్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మల్టిపుల్ టేబుల్స్ అవసరం ఇక్కడ వచ్చింది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి మల్టిపుల్ టేబుల్స్ అవసరం అనేది వచ్చింది. నౌ మల్టిపుల్ టేబుల్ ని డివైడ్ చేసినప్పుడు మనకు కావాల్సిన కీ కన్స్ట్రైన్ ఫారెన్ కీ. ఇది ఒక్కటే మీకు అప్పుడు చెప్పలేదు. వై? బికాస్ ఫారెన్ కి ఇప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో మల్టిపుల్ టేబుల్స్ ఎందుకు డివైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అయితే అర్థమైందా? జస్ట్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి రిలేషన్స్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఒకవేళ దీన్ని మల్టిపుల్ టేబుల్స్ కింద ఎలా క్రియేట్ చేస్తాం? సో ఏం చేస్తాము అంటే స్టూడెంట్ సబ్జెక్ట్ ఇలా డివైడ్ చేస్తాం. 1 రాజేంద్ర, 2 రాము, 3 చిన్న. ఫర్ సపోజ్ ఇలా చేసామనుకో, సబ్జెక్ట్ 1 జావా, ఇది 101 అనుకుందాం. 102 పైథాన్, 103 MySQL. ఓకే. సో ఇఫ్ ఐ డివైడెడ్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి, సో ఈ టేబుల్లోను ఈ టేబుల్లోను అసలు డూప్లికేషన్ ఛాన్స్ ఉందా? నో, రైట్. ఇప్పుడు ప్రతి పర్సన్ ఏ ఏ సబ్జెక్టులు తీసుకున్నాడో ఎలా చెప్తాం? సో ఇక్కడ నార్మల్ గా ఈ రిలేషన్స్ బట్టి కూడా టేబుల్స్ అనేది డివైడ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్ ఉంది. రిలేషన్స్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కి. ఇప్పుడు 1 అనేవాడు 101 తీసుకున్నాడు, 1 అనేవాడు 102 తీసుకున్నాడు, 2 అనేవాడు 101 తీసుకున్నాడు, 2 అనేవాడు 103 తీసుకున్నాడు, 3 అనేవాడు 101 తీసుకున్నాడు, 3 అనేవాడు 102 తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఏమవుద్ది అంటే ఇది మెనీ టు మెనీ రిలేషన్ అవుద్ది. ఇది ఫారెన్ కి అనమాట. ఈ ఫారెన్ కి దేనికి అంటే ఈ ప్రైమరీ కీ ఫారెన్ కి అంటే ఒక ఫారెన్ కి ఎప్పుడు కూడా వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీయే అవ్వాలి. అంటే అదే కీ వేరే టేబుల్లో ఫారెన్ కి. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయిందా?
ఫారెన్ కి కెన్ బి డూప్లికేట్. అంటే కంప్లీట్ గా జాయిన్స్ వరకు వెళ్ళొద్దు. ఆ ప్రాబ్లమ్ ని మీకు చూపించిన పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఇప్పుడు మనకి జావా తీసుకున్న వాళ్ళందరూ కావాలి అంటే ఏ జాయిన్ వేయాలి, పైథాన్ తీసుకున్న వాళ్ళందరూ కావాలంటే ఏ జాయిన్ వేయాలి, రాజేంద్ర ఏ సబ్జెక్టులు తీసుకున్నాడో నాకు కావాలి అంటే ఏ జాయిన్ వేయాలి, వి విల్ డిస్కస్ లేటర్. మనకి అసలు రిలేషన్స్ మొత్తం తెలిసిన తర్వాత చేయొచ్చు. బట్ మీకు ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ క్లైమాక్స్ ని చూపించి, సో నౌ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ స్టార్ట్. అసలు మనం జాయిన్స్ అనేది ఎందుకు అసలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, సో వేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై అయ్యింది అని ఒక చూపించాను, ఒక ఓవర్ వ్యూ ట్రైలర్ లా. ఇది మీకు ఓకే పృథ్వీ, వెరీ గుడ్. అండ్ మల్లేశ్వర్ అండ్ మహేష్, మీకు అర్థమైందా? యా, ఓకే, నైస్. సో దిస్ ఈస్ ద రీజన్ వై we went for the joins. అసలు ఇప్పుడు ఈ టేబుల్ ని ఇలాగే డివైడ్ చేయాలి, సో ఫారెన్ కి ఇక్కడ పెట్టాలి, ప్రైమరీకి ఇక్కడ పెట్టాలి అని ఎలా తెలుస్తుంది? సో ఎలా తెలుస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ద రిలేషన్. సో మనకి రిలేషన్స్ 3 ఉంటాయి, 1 to 1, 1 to many, many to many. ఇంతకు ముందు ఎక్కడైనా విన్నారా ఈ 3? కోడింగ్ మ్యాక్సిమా క్లాసెస్ లో ఇంతకు ముందు విన్నారా ఇవి? ఓకే, ఎక్కడ? వెరీ గుడ్, ఇన్ ద పోజో క్లాస్. వెరీ గుడ్ పృథ్వీ, నైస్ నైస్, ఏం మర్చిపోలేదు అయితే. సో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది మీ ఆన్సర్స్. ఓకే, సో మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో మనం అన్ని రిలేషన్స్ తోనే చేసాం కదా. సో పోజో క్లాసెస్ లో 1 to 1 రిలేషన్ అంటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతావు. సో 1 to మెనీ రిలేషన్ అంటే ఏం చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు, లిస్ట్ పెడతాం. మెనీ టు మెనీ అంటే ఇందులోనూ లిస్ట్ ఉంటుంది, అందులోనూ లిస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో 1 to 1 రిలేషన్ అంటే ఏంటి అంటే, సో ఈ టేబుల్లో ఉన్న పర్టికులర్ రికార్డ్ అంటే డయాగ్రామాటికల్ గా చూపిస్తాను. ఫర్ సపోజ్ ఈ టేబుల్లో 1, 2, 3 అనే రికార్డ్స్ ఉన్నాయి. ఈ టేబుల్లో ABC అనే రికార్డులు ఉన్నాయి. సో ఒక్కసారి ఒక రికార్డు ఒక దానికి అటాచ్ అయింది అంటే ఆ రికార్డు మరి దేనికి అటాచ్ అవ్వదు. అంటే ఇక్కడ ఒక రో అవతల టేబుల్లో ఒక రోతో మాత్రమే లింక్ అయి ఉంది, ఇంకా వేరే ఏ రికార్డుకి సంబంధం లేదు. ఇక్కడ 1, 2, 3 అంటే రోస్ అనుకోండి, అక్కడ కూడా ABC అంటే రోస్ అనుకోండి. మేబీ కన్సిడర్ యాజ్ అనే ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఇక్కడ ఒక ప్రైమరీ కీ ఆ టేబుల్లో ఉన్న ఒకే ఒక్క ఫారెన్ కీతో మాత్రమే లింక్ అవుద్ది. అంటే ఇక్కడ ఫారెన్ కీ డూప్లికేషన్ కూడా నో ఛాన్స్. అంటే మనకి టేబుల్స్ లో ఉంటాయి, బట్ ఏంటి అంటే, సో ఫ్రమ్ ది 2 టేబుల్స్ ఇక్కడ ఉన్న ఒక ప్రైమరీకి అక్కడ ఉన్న ఒకే ఒక ప్రైమరీ కీతో లింక్ ఉందన్నమాట, ఇంకా దేంతోనూ లింక్ లేదు. సో దట్ వాజ్ ద 1 to 1 రిలేషన్షిప్. అంటే ఏంటి, సో ఈ టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ వేరే టేబుల్లో ఉన్న ఒకే ఒక రికార్డ్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఎంతమందికి అర్థమైంది 1 to 1 రిలేషన్? ఓకే, నైస్ పృథ్వీ. ఓకే, కమింగ్ టు 1 to many రిలేషన్స్. నైస్ మహేష్. 1 to many రిలేషన్. సో ఇక్కడ చూడండి 1 to many రిలేషన్ లో ఒక 1 to మెనీకి మెనీ టు మెనీకి ఒక చిన్న మ్యాజిక్ ఉందన్నమాట. ఐ విల్ టెల్ యూ దట్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని. ఫర్ సపోజ్ ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 2 అనుకోండి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ టేబుల్ ఎప్పుడు కూడా 1 అని పాయింట్అవుట్ చేద్ది. అంటే దట్ మీన్స్ ఈ ఒక రికార్డు ఇక్కడ ఉన్న 1 రికార్డుకైనా లింక్ అయి ఉండొచ్చు, మెనీ రికార్డ్స్ కైనా లింక్ అయి ఉండొచ్చు. 1 అనేది A and B కి లింక్ అయి ఉంది. ఓకే,
ఇప్పుడు 2 అనేది ఏకి కానీ బికి కానీ లింక్ అవ్వచ్చా అవ్వకూడదా? అంటే నేను గెస్ చేయమంటున్నాను మిమ్మల్ని. ఇట్స్ నాట్ ఐఎమ్ No, నాట్ sir. గివింగ్ క్వశ్చన్. నో. No. ఓకే, మల్లేశ్వరి సెడ్ నో. రిమైనింగ్ పీపుల్ మీ ఒపీనియన్ చెప్పండి చాలు. ఎస్ సార్. ఓకే, మహేష్ ఎస్. వన్ ఏబిసిడి. వెరీ గుడ్. సో అదే ఇప్పుడు ట్రిక్ చెప్తాను చిన్నది. ఓకే, నీ పాయింట్ లో నో. గుడ్, నైస్. ఓకే మహేష్, నీ పాయింట్ లో ఎస్, దాని ఎక్స్ప్లెనేషన్ నీకుంది. ఓకే, సో 1 to many కాబట్టి 2 అక్కడ కూడా మల్టిపుల్ ని సపోర్ట్ చేయొచ్చు కాబట్టి వై కాంట్ 2 కూడా ఏ అండ్ బినే ఎందుకు లింక్ చేయకూడదు? ఎస్, ఇట్స్ రైట్ ఓన్లీ. సో ఇక్కడ చిన్నది మిస్ అవుతుంది అనమాట. చిన్నది ఏం మిస్ అవుతుంది అంటే, సో ఇక్కడ 2 కానీ ఏకి టచ్ అయింది అనుకో, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ అంటే మెనీ రికార్డ్స్ యువతల టేబుల్లో 1 రికార్డ్ ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. మహేష్, అర్థమవుతుందా? ఎస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ టేబుల్లో ఉన్న మెనీ రికార్డ్స్ ఆ టేబుల్లో ఉన్న 1 రికార్డ్ ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇది మెనీ టు 1 చేసేసావు. ఓకే, గాట్ ఇట్. నాట్ 1 to many చేయలేదు. అర్థమైందా? అదే. సో 1 to 1 అంటే ఏంటి? సో ఈ టేబుల్ నుంచి అయినా ఆ టేబుల్ నుంచి అయినా ఒక రికార్డుకి మాత్రమే లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ ఆ టేబుల్లో ఉన్న మల్టిపుల్ కి అటాచ్ అయి ఉంటుంది. సో 4th కి దేనికి లింక్ లేదు. లివ్ ఇట్. సో ఇప్పుడు చూడు, మెనీ టు మెనీ. ఓకే, సో ఇక్కడ ఏంటి, మెనీ టు మెనీ. సో మెనీ టు మెనీ ఏంటి అంటే, బేసిక్ గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కాదు, చాలా క్లారిటీగా అర్థం కావాలని ఈ పర్టికులర్ లైన్ రాస్తున్నాను. ఇది ఎక్కడా రాయదనమాట. ఇప్పుడు ఇందాక మహేష్ ఏదైతే క్వశ్చన్ రేస్ చేసుకున్నాడో, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది. ఈ ఒక రికార్డ్ ఏ అండ్ బికి అటాచ్ అయింది అంటే ఏంటి, 1 to many. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు ఇదే 2 రికార్డ్ ఏకి టచ్ అయింది అంటే ఏంటి, మెనీ టు 1, అంతే కదా? సో ఇక్కడ మెనీ 1 and 2, సో అంటే మల్టిపుల్ రికార్డ్స్ అక్కడ ఉన్న ఒక రికార్డ్ ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. ద కాంబినేషన్ ఆఫ్ 1 to many అండ్ మెనీ టు 1 ఈజ్ నథింగ్ బట్ మెనీ టు మెనీ. అర్థమైందా? ఓకే. సో ఈ రెండు కూడా సింగిల్ టేబుల్ నుంచి ట్రూ అయినాయి అంటే ఆ పర్టిక్యులర్ రిలేషన్, ఆ రెండు టేబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ మెనీ టు మెనీ రిలేషన్ లో ఉంది ఫ్రమ్ ది బోత్ సైడ్. సార్ అర్థమైందా? ఇప్పుడు డూప్లికేట్స్ రావచ్చు. సో డూప్లికేట్స్ రావా అంటే బేసిక్ గా రావు. ABCD అనేవి ఎక్కడ ఉండవు, 1 2 3 4 అక్కడ ఉండదు. సో ఎందుకు రాదు సార్? ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే, ఐ గాట్ యూ బిట్ ఫార్వర్డెడ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, గుడ్ క్వశ్చన్ ఓన్లీ. నీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 1A, సో రిలేషన్ చేసినప్పుడు 1B అండ్ 2A, సో ఇక్కడ ఇది డూప్లికేట్ అవుతుంది, ఇక్కడ ఇది డూప్లికేట్ అవుతుంది. సేమ్ క్వశ్చనా? ఎస్ సార్. అసలు నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నదే మెనీ టు మెనీ రిలేషన్. అంటే ఒక స్టూడెంట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ తీసుకోగలడు అండ్ ఒక సబ్జెక్ట్ మల్టిపుల్ స్టూడెంట్స్ కి అసైన్ అయి ఉంటుంది. అంటే 1 to many, మెనీ టు 1 రెండు ఉన్నాయి ఇక్కడ. సో ఫారెన్ కీస్ కెన్ బి డూప్లికేట్ కదా. అర్థమైందా? మెనీ టు మెనీ రిలేషన్ లోనే మూడో టేబుల్ వేయాల్సి వస్తుంది, అంటే సమ్ ఎక్స్ట్రా టేబుల్ కూడా ఉంటుంది. సో 1 to many కానీ 1 to 1 కానీ మూడో టేబుల్ అవసరం లేదు, మనం డివైడ్ చేసిన రెండు టేబుల్ సరిపోతాయి.
సో యూ కొంచెం ఫార్వర్డ్ అయ్యావు, నో ఇష్యూ. సో ఈ క్వశ్చన్ ఇస్ ఏ రైట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇది రేజ్ అవుద్దనే ఫ్రంట్ ఎగ్జాంపుల్ మెనీ టు మెనీకే తీసుకున్నా. ఓకే, సో నౌ టేబుల్స్ దగ్గరికి వెళ్దాం, ఎగ్జాంపుల్స్ దగ్గరికి వెళ్దాం. సో మీకు ముందు ఈ 3 రిలేషన్స్ 100% క్లియరా? మల్లేశ్వరి, పృథ్వీ, ఓకే. సాయి కిరణ్, ఫర్ యూ? Yeah, bro. Is it clear? 3? ఓకే. నౌ సో ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉంది. ఫర్ సపోజ్ ఏంటంటే ఒక ఎంప్లాయీస్ కి ల్యాప్టాప్స్ అసైన్ చేసే టేబుల్. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కూడా జస్ట్ ఇమాజిన్ దట్ నా కంపెనీలో నేను ఒక పర్సన్ కి ఒక ల్యాప్టాప్ ని మాత్రమే అసైన్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ అసైనింగ్ మల్టిపుల్ మిషన్స్ టు ఏ సింగిల్ పర్సన్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి ఇక్కడ? హౌ మెనీ ఎంటిటీస్ ఆర్ దేర్? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయీ ల్యాప్టాప్ మేనేజ్మెంట్ తయారు చేయాలి. ఒక అప్లికేషన్ నా దగ్గరకు వచ్చింది అంటే నేను ట్రాక్ చేయాలి ఏ ల్యాప్టాప్ ఎవరి దగ్గర ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడుతున్నారు, అండ్ ఎన్ని ల్యాప్టాప్లు నా దగ్గర ఫ్రీగా ఉన్నాయి, లేకపోతే ఎంతమంది ఎంప్లాయీస్కి ల్యాప్టాప్స్ లేవు. ఇలాంటి ఒక అడ్మిన్కి ఒక అప్లికేషన్ అనేది తయారు చేయాలని నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న హౌ మెనీ రియల్ టైమ్ ఎంటిటీస్ ఆర్ దేర్? ఎన్ని రియల్ టైమ్ ఎంటిటీస్ ఉన్నాయి? ఎవ్రీవన్? మల్లేశ్వరి, మహేష్, వెరీ గుడ్. 2. ఒకటి ఎంప్లాయ్ అండ్ 2 ల్యాప్టాప్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏంటంటే సింగిల్ టేబుల్లో మేనేజ్ చేస్తున్నాను అనుకుందాం. అసలు ముందు జాయిన్స్ ఎందుకు అవసరం వచ్చింది అని ముందు సింగిల్ టేబుల్ చేసి ఆ తర్వాత మల్టిపుల్ చేద్దాం. ఈఎంపిఐడి, నేమ్, ల్యాప్టాప్ ఐడి అండ్ మోడల్. ఫర్ సపోజ్ ఇలా ఉంది అనుకోండి ఈ టేబుల్. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇన్సర్షన్ అనామలీస్ కానీ డిలేషన్ అనామలీస్ కానీ సో ఇవేమీ రావు, బేసిక్గా ఇక్కడ రావు. సో ఇక్కడ వచ్చే ఏకైక ప్రాబ్లం ఏంటి అంటే ద ఓన్లీ ప్రాబ్లం హియర్ వీ గాట్. ఇప్పుడు ఈ టేబుల్లో నేను మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ చెప్పి జాయిన్స్ అవసరం దేనికి వచ్చింది అన్నానో అది ఇక్కడ రాదు, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో రాదు. ఇక్కడ వచ్చేది ఏంటంటే ఫర్ సపోజ్ నా రిక్వైర్మెంట్ ఓన్లీ ల్యాప్టాప్స్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ ఎంప్లాయ్ ఐడి ఈజ్ మై ప్రైమరీ కీ. సో ఇప్పుడు నేను ఏంటంటే లెనోవోలో సో ఐడియల్ ప్యాడ్ 110 ర్యామ్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. 4 GB ఉన్న ర్యామ్స్ అన్నిటిని 8 GB చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రైమరీ కీ ద్వారా ల్యాప్టాప్ ఐడి మోడల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇక్కడ? సో అసలు ఇక్కడ నాకు ఎంప్లాయీస్ తో ఏమన్నా సంబంధం ఉందా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ కి? దీన్ని ఏమంటారంటే ట్రివియల్ డిపెండెన్సీ అంటారు. అంటే సో జస్ట్ మనకి ఒక టేబుల్ ని డిజైన్ చేసినప్పుడు సో ఏదైతే ఆ ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉన్నాయో, ఏదైతే ఆ ప్రైమరీ కీకి మాత్రమే సంబంధమో అవి మాత్రమే ఆ టేబుల్లో ఉంటారు. అంటే మల్టిపుల్ టేబుల్స్ డివైడ్ చేసేదాన్ని నార్మలైజేషన్ అంటారు. సో దట్ కాన్సెప్ట్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ హియర్. బేసిక్గా అది MySQL కాన్సెప్ట్ కాదు, రిలేషనల్ డేటాబేస్ కాన్సెప్ట్. బట్ ద రీజన్ ఈస్ నేను ఏదైతే మీకు ప్రాబ్లం చెప్పానో క్లాస్ స్టార్ట్ లో, దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ ది నార్మలైజేషన్. సో అంటే ఇలా అన్స్ట్రక్చర్ డేటా స్టోర్ అవ్వకుండా ఉండడానికి ఆ మల్టిపుల్ టేబుల్స్ ని డివైడ్ చేసే రూల్స్ నే నార్మలైజేషన్ అంటారు. అఫ్ కోర్స్ మనం ఆల్ నార్మలైజేషన్ ఫార్మ్స్ వేసేసాం అనమాట. సో ఆ నార్మలైజేషన్ లో వన్ ఆఫ్ ది రూల్ ఏంటి అంటే దిస్ కైండ్ ఆఫ్ రూల్. అంటే టేబుల్స్ ని డివైడ్ చేసేటప్పుడు మనం ఈ రూల్ కూడా పాయింట్ అవ్వాలి. ఏంటంటే అన్నెసరీ డేటా అనేది ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉండకూడదు. నౌ మనకి ఇక్కడ 2 ఎంటిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్. సో అండ్ నెక్స్ట్ మనం పోజో క్లాసెస్ క్రియేట్ చేసేది కూడా డేటాబేస్ టేబుల్స్కే. అంటే మనకి ఏం చేద్దాం అంటే ఫ్యూచర్లో హైబర్నేట్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ ఏం చేస్తుందంటే
మనం జావాలో పోజో క్లాసెస్ ఏమైతే క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాసెస్ నే టేబుల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అర్థమైందా? మీరు మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో చేశారు కదా, వాటికి అడ్డేట్ అనటేషన్ పెట్టేస్తే హైబర్నేట్ దాని సొంత మనం రాయక్కర్లేదు క్రియేట్ క్వెరీస్. ఆటోమేటిక్ గా కోడ్ దగ్గర నుంచి ద హైబర్నేట్ అండ్ స్ప్రింగ్ బూట్ విల్ రైట్ ద టేబుల్స్. స్కీమాస్ కూడా అవే డిజైన్ చేస్తాయి. బట్ మనం ఎంటిటీ క్లాసెస్ ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. ఎంప్లాయ్ అండ్ ల్యాప్టాప్. సో ఇక్కడ ఎంప్లాయ్లో ల్యాప్టాప్ ఐడి పెట్టకూడదు కదా, అంటే ఫర్ సపోజ్ స్ట్రింగ్ ఈఎంపిఐడి స్ట్రింగ్ ల్యాప్టాప్ ఐడి ఇలా పెడతామా? నో, రైట్? సో ఏ పర్టికులర్ క్లాస్లో పెట్టాల్సినవి ఆ పర్టికులర్ క్లాస్లోనే ఉంటాయి పోజో క్లాసెస్లో. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఈఐడి అనుకుందాం, ఇక్కడ నేమ్, ల్యాప్టాప్ ఐడి ఎల్ఐడి, మోడల్. సో ఇది ప్రైమరీ కీ. సో ఇక్కడ ఇది ప్రైమరీ కీ. నౌ ఇందాక వచ్చిన డూప్లికేట్ అంటే ఇప్పుడు ఏమైంది, ఇందాక జావా పైథాన్ అలా వచ్చింది కదా డూప్లికేషన్. ఇప్పుడు నాకు జాగ్రత్తగా చెప్పండి, 1-to-1 రిలేషన్ లో ఇప్పుడు ఇక్కడ ఎల్ఐడిని ఫారెన్ కీ కింద పెడదామా, ఈఐడిని ఇక్కడ ఫారెన్ కీ కింద పెడదామా? ఎక్కడ పెడదాం అండ్ ఎందుకు? ఎల్ఐడిని ఫారెన్ కీ కదా, ఎల్ఐడిని ఫారెన్ కీ కింద పెడదాం. ఓకే, వెరీ గుడ్. సో ఎవరైనా ఈఐడిని ఫారెన్ కీ కింద పెడదాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎవరికి అర్థం కాలేదా? సరే, ఎంప్లాయ్ ఐడి 1 2 3 4, రాజ్, రామ్, చిన్న, చింటూ, 101 లెనోవో, 102 డెల్. కంపెనీ నేమ్స్ డూప్లికేట్ అవుతాయి అనొద్దు, ఇమాజిన్ దట్. సో డెల్ యాటిట్యూడ్ 5346 లేకపోతే దాని మోడల్ నెంబర్ వేసుకోండి. జస్ట్ ఇమాజిన్, ఇది కూడా యూనిక్ నేమే అనుకోండి. ఫర్ సపోజ్ ఐడి ఉంది కదా యూనిక్, ఓకే మల్టిపుల్ నేమ్స్ ఉండొచ్చు సేమ్ నేమ్తో. సో ఇప్పుడు లెనోవో అనేది ఫస్ట్ ఎంప్లాయ్కి అసైన్ చేశాను, డెల్ అనేది సెకండ్ ఎంప్లాయ్కి అసైన్ చేశాను, యాసర్ అనేది థర్డ్ ఎంప్లాయ్కి అసైన్ చేశాను, 1-to-1. ఇప్పుడు ఏమన్నా మిస్టేక్ వచ్చిందా? సో ఓకే, పోనీ ఇక్కడ చేద్దాం. 101ని రాజుకి అసైన్ చేశాను, 102ని రామ్కి అసైన్ చేశాను, 103ని చిన్నాకి అసైన్ చేశాను. ఇక్కడ ఏమన్నా మిస్టేక్ వచ్చిందా? సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, 1-to-1 రిలేషన్లో పర్టికులర్గా 1-to-1 రిలేషన్లో ఫారెన్ కి ఎనీ టేబుల్, రెండు టేబుల్ని మళ్ళీ ఇన్సర్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఎవడైనా 104 వేసాడు అనుకోండి, నువ్వేమో ఈ టేబుల్ ద్వారా వెళ్తే చిన్న దగ్గర ఏదో 104 ల్యాప్టాప్ ఉందనుకుంటున్నాడు, ఈ టేబుల్ ద్వారా వెళ్తే ఈ 103 ల్యాప్టాప్ చిన్నకి అసైన్ ఉందనుకుంటున్నారు. అర్థమైందా? సో ఎనీ టేబుల్కి లింక్ చేయొచ్చు, బట్ ఓన్లీ 1 టేబుల్కే లింక్ చేయండి. నౌ ఇట్స్ క్లియర్, 1-to-1 రిలేషన్. అసలు 1-to-1 రిలేషన్ కి టేబుల్ ని డివైడ్ చేయనవసరం లేదు, బట్ చెయ్యకపోయినా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిపోతే, బట్ చెయ్యాలి.
ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా పనిచేయదు. క్వెరీలు రాయడానికి అయితే నో ప్రాబ్లం. అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా పనిచేయదు అనే రీజన్ ఉండడం వల్లే ట్రివియల్ రిలేషన్ని ఇక్కడ తీస్తారు. అంటే ఓన్లీ ఏం చేయాలి అంటే అంటే ఏ కాలమ్స్ అయితే దీని మీద డిపెండ్ అయినాయో అదే ఉండాలి కానీ అండ్ వేరే కాలమ్స్ ని దీని మీద ఉంచకూడదు. ఆ రీజన్ ఎందుకు పెట్టారా అంటే 1 to 1లో అనామలీస్ ఏమీ రాకపోయినా సరే సో అప్లికేషన్ ఓరియంటెడ్ గా పనిచేయదు. ఎందుకంటే ఒక ఎంప్లాయ్ క్లాస్ డిసైడ్ చేస్తుంది ఆ టేబుల్ క్రియేషన్. అండ్ ల్యాప్టాప్ క్లాస్ జావాలో రాసిన, పైథాన్లో రాసిన, జావా స్క్రిప్ట్ లో రాసిన యువర్ అనటేషన్స్ విల్ క్రియేట్ దోస్ టేబుల్స్. మనం రాసుకున్న ఆ ఎంటిటీ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి టేబుల్స్ ని క్రియేట్ చేసుకుంటాయి. కాబట్టి ఎవ్రీ ఎంటిటీ ఈజ్ ఎన్ ఏ టేబుల్ అండ్ వీ హ్యావ్ టు జాయిన్ దస్. ఆ జాయిన్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఇది ఫారెన్ కి అవుతుంది. ఇక్కడ ఈ ఫారెన్ కి ఈ టేబుల్లో ప్రైమరీకి. నౌ ఇప్పుడు స్టూడెంట్ అండ్ బుక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడు కూడా రెండు ఎంటిటీల మధ్యలో స్టేట్మెంట్స్ క్లియర్ ఉండాలి. వన్ స్టూడెంట్ కెన్ హ్యావ్, వీటినే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటారు సాఫ్ట్వేర్ అప్లికేషన్ లో. మల్టిపుల్ బుక్స్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. One book can be assigned to multiple students. True or false? True. True. Okay. At a time. True or false? False. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒక క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు చాలా క్లియర్ గా తీసుకోవాలి. అంటే మీ మేనేజర్ అడిగినా ఏమడిగినా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం చాలా క్లియర్. ఇప్పుడు నేను ఇది తీసేసాను. ఒక క్లయింట్నో మేనేజర్నో లేకపోతే నాకు నా అప్లికేషన్ గురించి తెలుసు కాబట్టి సో నేను వన్ బుక్ కెన్ బి అసైన్ టు మల్టిపుల్ స్టూడెంట్స్ అంటే ఒకేసారి మల్టిపుల్ బుక్ స్టూడెంట్స్ ఎలా చదువుతారు? ఇప్పుడు వన్ బుక్ కెన్ బి అసైన్ టు మల్టిపుల్ స్టూడెంట్స్ అని చెప్పి మెనీ టు మెనీ రిలేషన్ తయారు చేస్తారు ఇక్కడ. సో ఒక స్టూడెంట్ అనేవాడు జావా సమ్ బుక్ ఐడి ఏదో ఉంటే దాన్ని లైబ్రరీలోంచి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇంకో స్టూడెంట్ కి అదేముందంటే ఆ బుక్ లైబ్రరీలో అవైలబుల్ ఉంది అని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? బికాస్ ఆఫ్ ఇది ట్రూ కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు రేపొద్దున్న ఈ అప్లికేషన్ వాడుతున్న వాళ్ళందరూ ఇష్యూ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మిస్కమ్యూనికేషన్ వల్ల. సో అప్పుడు మీరు అడగాలి కెన్ బి అసైన్డ్ టు మల్టిపుల్ స్టూడెంట్ ఎట్ ఏ టైం. సో ఇట్ ఈస్ ఫాల్స్. అంటే ఇప్పుడు ఏమైంది? వన్ స్టూడెంట్ మల్టిపుల్ బుక్స్ అయింది. వన్ బుక్ మల్టిపుల్ స్టూడెంట్స్ అయ్యిందా? నో. సో దట్స్ వై ఇప్పుడు ఇది ఏ రిలేషన్? వన్ స్టూడెంట్ మల్టిపుల్ బుక్స్. మల్టిపుల్ బుక్స్ వన్ స్టూడెంట్. మనం స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకుంటే 1 to many అవుద్ది, బుక్స్ దగ్గర నుంచి చూసుకుంటే మెనీ టు 1 అవుద్ది. అర్థమైందా? మీరు చెప్పాలి ఏ రిలేషన్ అనగానే టక్ అని అన్మ్యూట్ చేసుకుని. సో దిస్ ఈస్ 1 to many. నౌ స్టూడెంట్ ఐడి నేమ్.
book ID, name. One, two, three, four, five. Raj, Ram, Chinna, Chintu, Devi. So book ID A1, B1, C1, D1, Java, Python, SQL, అండ్ ఇంకో మంచి సబ్జెక్ట్ చెప్పండి కోడింగ్ లో. సి. సో ఇప్పుడు ఈ రెండు టేబుల్ ఏంటి అంటే వన్ ఏమో స్టూడెంట్ టేబుల్, మనీ ఏమో బుక్స్ టేబుల్. నా ఫారెన్ కి ఎక్కడ పెడదాం? ఆన్ స్టూడెంట్ టేబుల్ ఆర్ బుక్ టేబుల్? book table. Okay, Mahesh book table. Okay, is there any answers? Now tell me, why book table, Mahesh? Oh, head and tail వేసావా? అంటే సింగిల్ పర్సన్. సో చూడు, నువ్వు ఎలా చెప్పాలి అంటే, సో ఇప్పుడు బేసిక్ గా మనం ఒక ఆన్సర్ చెప్తున్నప్పుడు ఒక కమాండింగ్ గా చెప్పడం కూడా నేర్చుకోవాలి. అంటే నో కన్ఫ్యూజ్, జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ రాజ్ అనే పర్సన్ జావా అండ్ పైథాన్ బుక్స్ కానీ తీసుకుంటే, ఇప్పుడు A1 B1 యాజ్ ఏ ఫారెన్ కీ కింద స్టూడెంట్ టేబుల్లో పెడితే రాజ్ అనే రికార్డ్ 2 సార్లు రాయాల్సి వస్తుంది. అంటే A1 మళ్ళీ 1 అని చెప్పి రాజ్ B1. నౌ ప్రైమరీ కీ డూప్లికేట్ అవుతుంది కదా సార్, దట్స్ వై వీ షుడ్ నాట్ పుట్ ఇన్ స్టూడెంట్ టేబుల్. అర్థమైందా మహేష్? అర్థమైంది సార్, అదే డౌట్ వచ్చింది. సో వెన్ యూ అంటే నీకు ఒక నాలెడ్జ్ తో ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇంటర్వ్యూస్ లో కూడా ఎగ్జాంపుల్కి వెళ్ళిపోండి. అర్థమైందా? సో ఎగ్జాంపుల్కి వెళ్ళిపోయినప్పుడు మీకు ఒక ఆన్సర్ లో కమాండ్ ఉంటుంది అనమాట. ఇమీడియట్ గా మీరు జస్ట్ ఫర్ సపోజ్ అని తీసుకుని వెళ్ళిపోండి అంతే ఎగ్జాంపుల్ కి, మీ ఆన్సర్ ని స్ట్రాంగ్ చేయడానికి. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు బుక్ టేబుల్లో పెట్టాలి ఇప్పుడు స్టూడెంట్ ఐడిని అని? ఇప్పుడు ఫారెన్ కి కెన్ బి డూప్లికేట్ కదా. సో స్టూడెంట్ 1 అనేవాడు జావాని తీసుకుంటే 1 1 1 2 1 బుక్ మల్టిపుల్ స్టూడెంట్స్ కి అసైన్ అయ్యి ఉండదు, అప్డేట్ చేసుకోవాలి. సో ఈ స్టూడెంట్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఇంకో స్టూడెంట్ కి అసైన్ అవ్వాలి. సో నౌ దిస్ ఈస్ వన్ టు మెనీ రిలేషన్. సో ఇన్ వన్ టు మెనీ రిలేషన్, foreign key available in many table. అర్థమైందా? 1 లో ఉండదు, మెనీలో ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? 1 to మెనీ రిలేషన్ అందరికీ క్లియర్ అయిందా? ఓకే పృథ్వీ, ఓకే మహేష్. సో మల్లేశ్వరి మీకు, కిరణ్ మీకు, ఓకే. సో నౌ the most important relation, many to many. సో బేసిక్ గా ఏంటంటే మనకు కనిపించేవన్నీ మెనీ టు మెనీ రిలేషన్స్. ఆల్మోస్ట్ మనం తయారు చేసే అప్లికేషన్స్ లో 70% మెనీ టు మెనీ అండ్
28% 1 to many, ఆ 1 or 2% మాత్రమే 1 to 1 ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బుక్ మై షో కాదు, టికెట్స్ బుకింగ్ కాదు, ఫర్ సపోజ్ ఒక మూవీ రేటింగ్ అప్లికేషన్ ని తయారు చేస్తున్నాను. ఇక్కడ నాకు ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి? ఒక మూవీ రేటింగ్ అప్లికేషన్ నేను తయారు చేస్తున్నానంటే హౌ మెనీ ఎంటిటీస్ ఆర్ దేర్ ఫర్ మీ? మూవీ నేమ్, రేటింగ్. మూవీ నేమ్ అండ్ రేటింగ్ ఇస్ మూవీ ఇస్ వన్ ఎంటిటీ, అండ్ ఆ రేటింగ్ ఎవరు ఇస్తున్నారు? కస్టమర్. Person. Yeah, person, customer, user, anyone. That is one entity. So now tell me, ఇప్పుడు కూడా మీరు లైన్స్ రాసుకోవాలి. One user can review multiple movies. True or false? True. Very good. One movie can be reviewed by Many persons. very good multiple users. True or false? True, sir. ట్రూ. ట్రూ. సో ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఇంగ్లీష్ లో యాక్టివైజ్ పాస్వర్డ్స్ నేర్చుకున్నట్టుందా? సో బేసిక్ గా దట్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్స్. సో ఎందుకంటే ఒక ఎనీ అప్లికేషన్స్ లో, ఎందుకంటే జాయిన్స్ ఇస్ జస్ట్ నాట్ ఏ జాయిన్స్. సో ఒక ఫేస్బుక్ కానీ, జీమెయిల్ కానీ, లేకపోతే కోడింగ్ మ్యాక్సిమా కానీ, మీ కోడింగ్ మ్యాక్సిమా స్కీమా ఇప్పుడు చూపించలేను, ఐ విల్ షో యూ, ఎందుకంటే ఇప్పుడు రన్ లేదు, అది 20 minutes తీసుకుంటుంది. సో ఎనీ అప్లికేషన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్కీమా. సో అందుకే ఒక ప్రాజెక్ట్ లో మల్టిపుల్ టేబుల్స్ ఎందుకు ఉంటాయి అంటే అది దాని స్కీమా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్కీమా ఎలా డిజైన్ చేస్తారు అంటే ఇలా రిక్వైర్మెంట్స్ రాసుకునే డిజైన్ చేస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ క్లియర్ గా లేనప్పుడు ఎంటైర్ అప్లికేషన్ పోతుంది అనమాట. అంటే ఆ రిలేషన్స్ తో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అవి పోతాయి. సో అంటే రెండు టేబుల్స్ నుంచి వన్ టు మెనీ ఫామ్ అయినాయి అంటే ఇప్పుడు ఇది ఏ రిలేషన్ అవుద్ది? మెనీ టు మెనీకి ఎగ్జాంపుల్ చెప్తూ మళ్ళీ ఏ రిలేషన్ అవుద్దని అడుగుతారంటారా? ఇట్స్ ఆల్వేస్లీ మెనీ టు మెనీ. ఎందుకంటే ఈ టేబుల్ నుంచి చూసినా వన్ టు మెనీ వస్తుంది, ఆ టేబుల్ నుంచి చూసినా వన్ టు మెనీ వస్తుంది. అంటే రెండు టేబుల్స్ దగ్గర మెనీ ఉంది. సో ఇట్స్ ఏ మెనీ టు మెనీ రిలేషన్. నా ఇప్పుడు కూడా యూజర్ టేబుల్ తీసుకుందాం. 1 రాజ్, 2 రామ్, 3 జ్యోతి, 4 చిన్న, 5 చింటూ, which is primary key. And let's take movie. So 1A, 1B, 1C, 1D, 1E. These movies IDs. Salar, Titanic. Which movie? Okay, మీ ఫేవరెట్ మూవీ నేమ్స్ చెప్పండి మూడు. అరే ఎవరికి ఫేవరెట్ మూవీ లేదా? కలేజెస్. ఓకే, నైస్. ఇట్స్ ఆల్సో మై ఫేవరెట్. ఓకే, కలేజా. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? ఆలోచిస్తున్నారా? ఓకే, మళ్ళీ మహేష్కి ఏమైనా ఛాన్స్? ఓకే, ఇంకో నెక్స్ట్ ఫేవరెట్ మూవీ మహేష్. ఓకే, బాహుబలి. ఓకే, బాహుబలి. ఓకే, నైస్.
ఈరోజు ఒక 10 టైమ్స్ పంజా టైటిల్ సాంగ్ విన్నాను. ఓకే ఓకే ఇప్పుడు ఏ టేబుల్లో పెడదాం? ఓకే మహేష్, యూ డోంట్ ఆన్సర్. సో చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏ టేబుల్లో పెడదామో ఆలోచిద్దాం. ఫర్ సపోజ్ నేను అసలు రేటింగ్ ఎక్కడ ఉంది అంటారా? సరే, రేటింగ్ అనుకుందాం. అసలు ఈ రేటింగ్ ఎవడిచ్చినట్టు? మల్టిపుల్ యూజర్స్ ఇవ్వాలి. సో అసలు రేటింగ్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు ఈ పొజిషన్లో. సో యూజర్ ఇచ్చాడని యూజర్కి పెడదామా, మూవీకి వచ్చిందని మూవీకి పెడదామా? మూవీకి మల్టిపుల్ రేటింగ్స్ ఉంటాయి, యూజర్ మల్టిపుల్ ఇస్తాడు. సో ముందు అసలు రేటింగ్ ఎక్కడ పెట్టాలో నాకు తెలియట్లేదు. లివ్ ఇట్ అబౌట్ ఇట్. అసలు ముందు ప్రైమరీకి ఫారెన్ కీ కింద ఎక్కడ పెడదామో ఆలోచిద్దాం. ఫర్ సపోజ్ రాజ్ అనే పర్సన్ సలార్కి పంజాకి రివ్యూ ఇవ్వాలనుకున్నాడు అనుకో. ఇక్కడ సలార్కి ఇచ్చాడు 1A అని, మళ్ళీ 1 రాజ్ 1E అని పంజాకి ఇవ్వాలి. పోయింది, ప్రైమరీకి డూప్లికేట్ అవుతుంది. పోనీ ఇక్కడ పెడదాం అనుకుందాం. సో రామ్ అనేవాడు దేనికి ఇచ్చాడు? సో సలార్ మూవీ ఇంకా రాలేదు కాబట్టి వదిలేద్దాం. టైటానిక్ కి ఎవరిచ్చారు? సో జ్యోతి అనే పర్సన్ ఇచ్చారు రివ్యూ. అండ్ సేమ్ టైటానిక్ మూవీకి సో రామ్ కూడా ఇచ్చాడు రివ్యూ. అగైన్ ప్రైమరీకి డూప్లికేట్. అంటే ఆ టేబుల్లో ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ కింద పెట్టలేం. సో ఈ టేబుల్లో ప్రైమరీకి అక్కడ ఫారెన్ కీ కింద పెట్టలేం. ఆ ప్రాబ్లం ఉంది. అసలు ముందు రేటింగ్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎందుకంటే రాజు మల్టిపుల్ రేటింగ్స్ ఇస్తాడు, సలార్కి మల్టిపుల్ రేటింగ్స్ వస్తాయి. సో దెర్ ఇస్ ఎ నో ఛాన్స్. రేటింగ్ ఏ టేబుల్లో పెడదాం? యూజర్ రేటింగ్ ఇస్తాడు కాబట్టి యూజర్ టేబుల్లో పెడదామా, ఆ రేటింగ్ వచ్చేది మూవీకి కాబట్టి మూవీ టేబుల్లో పెడదామా అన్నది తర్వాత క్వశ్చన్. అసలు ఆ రేటింగ్ ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లమే. నౌ యూజర్ అండర్స్కోర్ మూవీ అని ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుని యూజర్ ఐడి, మూవీ ఐడి, రేటింగ్. సో ఫస్ట్ యూజర్ 1 అనేవాడు 1A అనే మూవీకి 4 రేటింగ్ ఇచ్చాడు. యూజర్ 2 అనేవాడు 1Bయా, సో B1, ఓకే 1B అనే మూవీకి 5 రేటింగ్ ఇచ్చాడు. యూజర్ 2 అనేవాడు 1C అనే మూవీకి 6 రేటింగ్, సారీ 5 కనుకుందాం, అవుట్ ఆఫ్ 5 4 ఇచ్చాడు. 1 అనేవాడు 1E అనే మూవీకి 3 రేటింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, యావరేజ్ రేటింగ్ ఆఫ్ 1 పంజాబ్ మూవీ అంటే ఇప్పుడు నేను క్వెరీ రాయగలనా లేదా? అర్థమైందా? సో ఇది ఫారెన్ కీ ఏ అవుతుంది, ఇది ఫారెన్ కీ ఏ అవుతుంది. సో 1 to many రిలేషన్స్ లో 3వ టేబుల్ వస్తుంది. మనం ఏదైనా ప్రాజెక్ట్ లో పనిచేసినప్పుడు సో 70-50 టేబుల్లు, చాలా టేబుల్స్ ఉంటాయి, నియర్లీ కొన్నిసార్లు 100 కూడా దాటేయచ్చు. అన్ని టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటయ్యా అంటే బికాస్ ఆఫ్ ది మెనీ టు మెనీ రిలేషన్. ప్రతి చిన్న రిలేషన్ కి ఇంకో కొత్త టేబుల్ వేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై ప్రాజెక్ట్స్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉండడానికి ఉన్న రీజన్ ఏంటయ్యా అంటే సో బికాస్ ఆఫ్ మెనీ టు మెనీ. సో ఆ రిలేషన్ ఉండడం వల్లే సో వేయాల్సి వస్తుంది. సో ఫర్ సపోజ్ అంటే నేను యాక్చువల్ జాయిన్స్ రేపు చెప్తాను మీకు. రిలేషన్స్ టేబుల్స్ ని డివైడ్ చేయడం మీకు ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని జాయిన్స్ అడిగినా ఈ రిలేషన్స్ అడిగినా ఫారెన్ కి ఎక్కడ పెట్టాలి అంటే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి బట్టి పట్టకూడదు, 2 కన్ఫ్యూజ్ అవ్వద్దు. బోత్ ద థింగ్స్. బట్టి పడితే ఎలా అయిపోతుంది అంటే పొజిషన్, ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక టేబుల్ ఇచ్చారు, సో ఇది ఏ రిలేషన్ లో ఉంది అని అడిగారు, లేకపోతే మిమ్మల్ని ఒక టేబుల్ రిలేషన్స్ చేయమన్నారు, సో ఫారెన్ కి ఎక్కడ పెడతామో అన్నారు.
సో మెనీ టేబుల్ కదా అని చెప్పి మెనీ టేబుల్లో పెట్టేస్తాను, లేకపోతే మెనీ టు మెనీ రిలీజ్ అంటే మూడోది క్రియేట్ చేసుకుంటాను. మీరు మీ మైండ్ అలా డిజైన్ చేసుకున్నారు అనుకోండి, గుర్తు పెట్టుకోవడానికి ఇట్స్ వెల్ అండ్ గుడ్. నేను అలాగే గుర్తు పెట్టుకోమంట. బట్ మీకు ఏంటి అంటే ఒక రిక్వైర్మెంట్ని గుర్తు పెట్టుకోండి. సో నేను ఎందులో పెడతాను అంటే, సో మెనీ టేబుల్లో పెడతాను. వై? బికాస్ నేను 1 అనే టేబుల్లో పెట్టాను అంటే మాత్రం, సో ఎందుకంటే 1 రికార్డ్ మల్టిపుల్ రికార్డ్స్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రైమరీకి డూప్లికేట్ అవ్వాల్సి వస్తుంది. సో మెనీ టేబుల్లో పెట్టాను అంటే నేను, దట్ మీన్స్ మెనీ అనొద్దు. సో ఆ బుక్స్ అనే టేబుల్లో పెట్టాను అంటే కనుక, సో ఒక బుక్ ఒక స్టూడెంట్కి అసైన్ అయి ఉంటుంది కాబట్టి ఎట్ ఎ టైం, ఫర్ మీ దెర్ ఇస్ ఏ నో ప్రాబ్లం. అర్థమైందా? సో గివ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దట్ వే. సో ఫారెన్ కి బుక్ టేబుల్లో పెట్టేస్తాను అని స్ట్రైట్ ఆన్సర్ కాకుండా, మీరు మెనీ టేబుల్ అని గుర్తుపెట్టుకుని బుక్స్ లో పెట్టేస్తాను అని కాకుండా, జస్ట్ ట్రై టు గివ్ ఆన్సర్స్ ఇన్ దిస్ వే. అంటే మీకు ఒక కమాండ్ ఉండాలన్నమాట ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద. ఆ కమాండ్ తోనే ఆన్సర్ చేయండి. సో ఆ కమాండ్ తో ఆన్సర్ చేయాలి అంటే యూ షుడ్ లెర్న్ ఇన్ దిస్ వే. జాయింట్స్ ఎందుకు డివైడ్ చేయాల్సిన అవసరం వచ్చిందని చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లాస్ నేను చేస్తాను. ఇక్కడ జెండర్ కూడా పెట్టాను అనుకోండి. సో జెండర్ కూడా పెట్టాను అనుకోండి. సో నాకు ఫీమేల్స్ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చిన మూవీ కావాలి అనుకోండి. ఫర్ సపోజ్ నేను జాయింట్స్ ఎలా వేస్తామో నేను తర్వాత చెప్తాను. సో అసలు జాయింట్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే రేపటి క్లాస్కి చిన్న ట్రైలర్ కింద అనమాట ఇది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, హైయెస్ట్ రేటింగ్ వచ్చిన ఫీమేల్స్ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చిన మూవీ కావాలి నాకు. ఇన్నర్ జాయిన్ ఎందుకు వేసారు, లెఫ్ట్ జాయిన్ ఎందుకు వేసారు, రైట్ జాయిన్ ఎందుకు వేసారు అనేది వదిలేయండి. ఫస్ట్ నేను ఏదో జాయిన్స్ వేస్తాను, అది ఈ రిజల్ట్ తీసుకొస్తుంది. సెలెక్ట్ ఏం కావాలి, మూవీ నేమ్ కావాలి. మూవీ నేమ్ ఫ్రమ్ మూవీ నేమ్ అయితే వస్తుంది, బాగానే వస్తుంది. ఫ్రమ్ మూవీ కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు నాకేంటి, యూజర్స్ కావాలి ముందు, అందులో ఫీమేల్స్ మాత్రమే కావాలి. సో ఇన్నర్ జాయిన్, ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని నేను జాయిన్ చేయగలనా? 2 టేబుల్ జాయిన్ చేయాలి అంటే వాటి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉండాలి. అసలు యూజర్కి మూవీ అనే టేబుల్కి అయినా రిలేషన్ ఉందా? ఉందా లేదా? ఓకే, వెరీ గుడ్ పృథ్వీ. రిమైనింగ్ పీపుల్, మహేష్ ఉందా లేదా? మల్లేశ్వరి అర్థం కాలేదా? మెనీ టు మెనీ మూవీ అండ్ యూజర్కి ఏ రిలేషన్ లేదు. సో ఆ 2 యూజర్ మూవీ అనే కొత్త టేబుల్తో రిలేట్ అయి ఉన్నాయి. వెరీ గుడ్ మహేష్. సో ఇన్నర్ జాయిన్, ఇప్పుడు నేను ఈ మూవీ యూజర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నేను యూజర్ మూవీ దగ్గరికి రావాలి. యూజర్ మూవీ అండ్ ఓకే. సో నేను దేని మీద వేయాలి, ఎంఐడి 1A, ఎంఐడి 2 ఎంఐడిలే కాబట్టి నేను మూవీకి ఎం అని, దీన్ని యుఎం అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఆన్ m.mid డబుల్ ఈక్వల్ టు యుఎం అంటే యూజర్ మూవీ డాట్ ఎంఐడి. అంటే అక్కడ ఎక్కడ ఏ అయితే కీస్ మ్యాచ్ అయినాయో ఆ డీటెయిల్స్ మాత్రమే తీయమంటున్నా. ఇప్పుడు నాకు అన్ని మూవీస్ వచ్చేస్తాయి, అంటే ఏ మూవీస్ కి రేటింగ్ ఉన్నా అన్ని మూవీస్ వచ్చేస్తాయి. రేటింగ్ లేని మూవీస్ ఇక్కడ నాకు రావు, ఓన్లీ రేటింగ్ ఉన్న మూవీస్ అన్ని వచ్చేస్తాయి. సో యూజర్స్ ఏ మూవీస్ రేటింగ్ ఇచ్చారో అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు నాకేం కావాలి, మళ్ళీ ఫీమేల్స్ రేటింగ్ ఇచ్చినయే కావాలి.
మళ్ళీ ఇన్నర్ జాయిన్ యూజర్ యు ఆన్ యు డాట్ యుఐడి అన్నానా? యా, పేరు రాయలేదు. యుఐడి ఈక్వల్ టు యుఎం డాట్ యుఐడి. ఇక్కడ వరకు నేను రాసిన క్వెరీలో ఏమొస్తుంది అంటే, రేపు చెప్తాను ఈ క్వెరీస్ ఎలా రాయాలి అని. ఇక్కడికి వరకు నేను రాసిన క్వెరీలో ఏమొస్తుంది అంటే, యూజర్స్ రేటింగ్ ఇచ్చిన మూవీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యూజర్స్ రేటింగ్ ఇచ్చిన మూవీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు వేర్ యూ డాట్ జెండర్ ఈక్వల్ టు ఫీమేల్. ఇక్కడ నాకేమొస్తుంది అంటే, ఫీమేల్స్ రేటింగ్ ఇచ్చిన మూవీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఫీమేల్స్ రేటింగ్ ఇచ్చిన మూవీస్ అన్నిటిని తీసుకుని, అన్ని రేటింగ్లు తీసుకుని ఇప్పుడు గ్రూపింగ్ చేయాలి. అంటే ఒక్కో మూవీకి మల్టిపుల్ రేటింగ్స్ రావచ్చు. గ్రూప్ చేసి మ్యాక్స్ తీయాలన్నమాట. సో మూవీ నేమ్ అడిగాను, group by let me write here group by దేంతో గ్రూపింగ్ చేయాలి? సో ఏం చేయాలి? ఎంఐడి. గ్రూప్ బై ఎంఐడి అంటే కౌంట్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఆ పర్టికులర్ మూవీతో ఉన్న రేటింగ్స్ అన్నిటిని యావరేజ్ చేయాలి. యావరేజ్ ఆఫ్ ఈచ్ మూవీ కావాలి. జస్ట్ గివ్ మీ a minute. Let me search Google. Average of group record in SQL. Average of each subject. Easy. So average of రేటింగ్ ఇప్పుడు ఏమవుద్ది అంటే, మొత్తం ఎంటైర్ టేబుల్ యొక్క రేటింగ్ ని యావరేజ్ చేయదు. ప్రస్తుతం ఇక్కడ వరకు ఎంటైర్ టేబుల్ ని చేద్ది. బట్ ఇన్ కేస్ గ్రూప్ బై మూవీ ఐడి, సో ఎంఐడి అని ఇచ్చాను. ఇది ఎక్కడ ఎంఐడి ఇవ్వాలి? సో యుఎం డాట్ ఎంఐడి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈచ్ మూవీ యొక్క యావరేజ్ రేటింగ్ అని వచ్చేది. ఆ యావరేజ్ రేటింగ్ కూడా ఎవరు? ఫీమేల్స్ ఇచ్చింది వస్తుంది.
అర్థమైందా? సో ఇప్పుడు ఏం కావాలి నాకు? మూవీ నేమ్ కావాలి. మూవీ నేమ్ ఏం కావాలి? సో మ్యాక్స్ యావరేజ్ వచ్చిన మూవీ నేమ్ కావాలి. సో నౌ select మూవీ నేమ్ కామా సో యావరేజ్ అక్కడ వచ్చింది. ముందు ఈ టేబుల్ వచ్చేసరికి నాకు ఏమవుద్ది అంటే మూవీ నేమ్ వస్తుంది, యావరేజ్ రేటింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ వచ్చిన రిజల్ట్ నుంచి నాకు మ్యాక్స్ కావాలి. మ్యాక్స్ అని నేను పెట్టాను అంటే సో పర్టికులర్ గా మ్యాక్స్ వాల్యూ వస్తుంది తప్ప సో అది రాదు, మూవీ నేమ్ రాదు. ఈ పర్టికులర్ టేబుల్ మీద నేను ఏమేయాలి అంటే మళ్ళీ సెలెక్ట్ మూవీ నేమ్ where avg equal to max of ఇక్కడ ఈ క్వెరీ రావాలి. సో remove here, select movie name comma average of dot rating. This is the query. ఎవరికైనా అర్థమైందా? యాజ్ యావరేజ్ అంటే ఈ కాలం నేమ్ తో ఇది వస్తుంది అనమాట. ఆ కాలం నేమ్ మ్యాక్స్ ఆఫ్, ఇది నార్మల్ గా ఏమిస్తుంది అంటే ఒక టేబుల్ని ఇస్తుంది. అంటే ఇది ఇచ్చే టేబుల్ ఏంటి అంటే ఈచ్ మూవీ అండ్ దాని యావరేజ్ రేటింగ్. అర్థమైందా? సో క్వెరీ అంతా మీకు అర్థం ఎలా రాయాలో కాదు, ఎలా వస్తుందో అర్థమైందా? డివైడ్ ఎవరికి అర్థం కాలేదా? జాయిన్స్ వదిలేయండి. సో ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి, ఈ పర్టికులర్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఎలా వస్తుంది అంటే ఫర్ సపోజ్ 1A కాదు, మూవీ నేమ్ని అడిగాం కాబట్టి మూవీ నేమ్ ఏవిజీ యాజ్ యావరేజ్ కింద అడిగామన్నమాట. సో సలార్ 3 అంటే ఓన్లీ ఫీమేల్స్ ఇచ్చినవి మాత్రమే వస్తాయి అన్నమాట ఇక్కడికి. సో కలేజా 5, పంజాబ్ 3, టైటానిక్ 4, ఇంకేమైనా ఉన్నాయి పైన రాసిని, బాహుబలి 4. సో ఇలా ఉంది అనుకో. ఇప్పుడు మనం ఏం చేసాము? సో వేర్ యావరేజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా, ఈ డేటాలో ఉన్న మ్యాక్స్ని తీసుకొచ్చాం. మ్యాక్స్ ఏముంది? 5 అయింది. సో యావరేజ్ ఈక్వల్ టు 5.
అర్థమైందా? ఫ్రమ్ అని చెప్పి ఈ పర్టికులర్ సెలెక్ట్ క్వెరీ వస్తుంది అనమాట. సో హౌ మెనీ అండర్స్టూడ్ దిస్? అంటే ఎలా రాసాను క్వెరీ? ప్లీజ్ రెస్పాండ్. రేపు రాద్దాం ఈ క్వెరీస్ అన్నిటిని. సో కోడింగ్ మ్యాక్సిమాలో ఆల్రెడీ డేటా ప్రిపేర్ చేశాను. అసలు ఇన్నర్ జాయిన్ ఎందుకు వేయాలి, లెఫ్ట్ జాయిన్ ఎందుకు వేయాలి, రైట్ జాయిన్ ఎందుకు వేయాలి, ఏ జాయిన్ వేస్తే ఏ డేటా వస్తుంది అంటే బేసిక్గా మీకు నేను ఈ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎగ్జాంపుల్తో ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఈ టేబుల్స్ని డివైడ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీకు ఏంటి అగ్రిగేట్ ఆపరేటర్స్ కానీ ఎప్పుడు వాడతారో చెప్పాను. క్వెరీస్ టేబుల్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్స్ కి ఇలా రాస్తాం క్వెరీస్ అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? మీకు మ్యాక్స్ ని మిన్ని చెప్పినప్పుడు ఎలా అయితే చెప్పానో, సో అలాంటి రిక్వైర్మెంట్స్ అనమాట ఇవి. ఐ విల్ షో యూ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, ప్రింట్ ఆల్ ఎంప్లాయీస్ హూ హ్యాస్ ల్యాప్టాప్స్ అలాంగ్ విత్ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్. సో నేను ఎంప్లాయీస్ అందరూ అండ్ వాళ్ళ ల్యాప్టాప్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని చెప్పి అడిగాను అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రింట్ ఆల్ ఎంప్లాయీస్ అలాంగ్ విత్ ల్యాప్టాప్స్. సో ఇక్కడ ఏమన్నాను అంటే ల్యాప్టాప్స్ లేని ఎంప్లాయీస్ని కూడా అడిగాను. చూడండి, ఆల్ ఎంప్లాయీస్ని అడిగాను. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏంటి అంటే, సో ఆల్ ఎంప్లాయీస్ హూ హ్యాస్ ల్యాప్టాప్స్ అని అడిగాను అలాంగ్ విత్ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటి, ఎంప్లాయీస్ అందరూ కావాలి విత్ ల్యాప్టాప్స్. ప్రింట్ ఆల్ ఎంప్లాయీస్ హూ హ్యాస్ ల్యాప్టాప్స్ అండ్ ప్రింట్ ఆల్ ల్యాప్టాప్స్ డీటెయిల్స్. అంటే చూడండి, ఈ ల్యాప్టాప్స్ ఏ ఎంప్లాయీకి అసైన్ అయ్యలేవు. నెక్స్ట్ ఫోర్త్, ప్రింట్ ఆల్ ఎంప్లాయీస్ హూ డజంట్ అసైన్డ్ ఎనీ ల్యాప్టాప్స్. అసలు ల్యాప్టాప్స్ ఎంతమంది ఎంప్లాయీస్కి అసైన్ అయ్యి లేవు అన్న క్వశ్చన్. ప్రింట్ ల్యాప్టాప్స్ విచ్ ఆర్ నాట్ అసైన్ టు ఎనీ ఎంప్లాయీస్. అసలు ఏ ఎంప్లాయీకి అసైన్ అయిన లేని ల్యాప్టాప్స్ ఏంటి. నెక్స్ట్, సో ప్రింట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ హూ ఆర్ యూజింగ్ ఎక్స్పైర్డ్ వారంటీ ల్యాప్టాప్స్. అంటే ఆ వారంటీ కంప్లీట్ అయిపోయిన ల్యాప్టాప్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఐ డోంట్ నో ఎందుకు లేదో, ప్రింట్ ఆల్ ల్యాప్టాప్ కంపెనీ నేమ్స్, ద కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ యూజింగ్ దెమ్. అంటే ఈచ్ కంపెనీ ఎంప్లాయీని ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు అనేది నా రిక్వైర్మెంట్. ఎక్స్టెండ్ 1 year వారంటీ ఫర్ ఆల్ డెల్ ల్యాప్టాప్స్ విచ్ కరెంట్లీ కవర్స్ ఇన్ వారంటీ అండ్ వాజ్ యూజ్డ్ బై ద ఎంప్లాయీస్. ఇదేంటి, అప్డేట్ క్వెరీ అనమాట, సెలెక్ట్ కాదు. సో ఏంటంటే మొత్తం డెల్ ల్యాప్టాప్స్ అన్నిటి వారంటీని పెంచమంటున్నాను అనమాట. అవి కూడా యూజింగ్ లో ఉన్నాయి మాత్రమే. ఒకవేళ ఏ ఎంప్లాయీ యూజ్ చేయకపోతే వదిలేయండి. అది ప్రతి ఎంప్లాయీ యూజ్ చేస్తున్న డెల్ అంటే యూసేజ్ లో ఉన్న డెల్ ల్యాప్టాప్స్ అన్నిటి వారంటీ 1 year పెంచమని అడిగాను. అంటే ఇది ప్రైమరీ కీ మీద జరగదు ఈ ఆపరేషన్. డెల్ అండ్ యూజింగ్ ల్యాప్టాప్స్ దాని మీద జరుగుద్ది అనమాట. ఇట్స్ నాట్ ఎ సేఫ్ ఆపరేషన్ కాదు, బట్ వీ నో దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఈ ప్రతి రిక్వైర్మెంట్ కి ఏ జాయిన్ ఎప్పుడెప్పుడు వేయాలని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ప్రతి క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ క్వశ్చన్స్ చాలా బాగుంటాయి అనమాట. ప్రింట్ 2 bedroom అవైలబుల్ ఫ్లాట్ డీటెయిల్స్ వేర్ ద అపార్ట్మెంట్ యాజ్ ఎ లిఫ్ట్ ఫెసిలిటీ. లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్న అపార్ట్మెంట్ లో 2 bedroom ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, నేను రెంట్కి వెళ్ళాలనుకున్నాయి
అంటే ఫర్ సపోజ్ ఒక రెంటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ తయారు చేయడానికి వాడే చిన్న స్కీమా అన్నమాట. అంటే ఇంకా చాలా పెద్ద టేబుల్స్ ఉంటాయి, బట్ ఓన్లీ అపార్ట్మెంట్, ఫ్లాట్ అనే 2 టేబుల్స్ మాత్రమే తీసుకుని we designed this particular application. So is everyone clear? So నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నారు? ఫస్ట్ ఐ వాంట్, ఎందుకంటే ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చేయండి. హౌ వాస్ దిస్ క్లాస్? అంటే ఎందుకు జాయిన్స్ అవసరం వచ్చింది అని అందరికీ అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదా? ఓకే. సో అండ్ ఏ బేసిస్ లో టేబుల్స్ డివైడ్ చేస్తాం అని కూడా అర్థమైందా? దట్ మీన్స్ రిలేషన్స్. ఓకే. సో నెక్స్ట్ మన క్లాస్ ఏంటి అంటే, సో జాయింట్స్ ఎందుకు వచ్చినాయో అండ్ వై టేబుల్స్ డివైడ్ చేస్తాం, ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తాం అనేది క్లియర్. అండ్ ఇప్పుడు ఆ టేబుల్స్ ని ఎందుకు జాయిన్ చేస్తాం, ఏ రిక్వైర్మెంట్స్ తో జాయిన్ చేస్తాం, ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి, అండ్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏ కైండ్ ఆఫ్ జాయిన్ వాడాలి అని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆన్ టుమారోస్ క్లాస్. రేపే క్లాస్ తీసుకుంటాను. అండ్ ఈ రికార్డింగ్ అండ్ గ్రూప్ బై హ్యావింగ్ క్లాస్ నేను రికార్డింగ్ నాకు పాత ఒకటి ఉంది, ఐ విల్ అప్డేట్ దోస్. ఇన్ కేస్ మీ గ్రూప్ బై హ్యావింగ్ అర్థం కాకపోతే నేను మళ్ళీ క్లాస్ చెప్తాను అనమాట. ఓకేనా? ఓకే, లెట్ మీ స్టాప్ రికార్డింగ్. ఎవరికైనా